నమస్తే. శ్రీమాత్రే నమః, శ్రీ కృష్ణాయ నమః. భక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనకి ప్రతిసారి చెప్పుకుంటూ ఉంటాం, యోగాల గురించి చెప్తూ ఉంటాను. అయితే ఈ యోగాలంటే ఏమిటి? అసలు యోగం అంటే ఏంటి? అంటే గనక యోగము అంటే కలిసి రావడము, అదృష్టము. అంటే మనకి అనుకున్నది అనుకున్నట్టు ఈ సమయంలో జరిగేందుకు కొన్ని కొన్ని గ్రహాలు మనకి అనుకూలమైన స్థానానికి వెళ్తూ ఉంటాయి. ఆ వెళ్ళే పరిక్రమలో ఇన్నాళ్ళు మనం బాధపడుతుంటాం. మేషాది ద్వాదశ రాశుల వారందరూ కూడా కొన్ని కొన్ని సందర్భాలలో విపరీతమైన బాధలు, కష్టాలు, నష్టాలు ఇలాంటివి అనుభవిస్తూ ఉంటారు. అయితే ఈ యోగాలు వచ్చే సమయానికి మనకి ఆ కష్టాల నుంచి కాస్త మంచి జరిగే అవకాశం కనబడుతుంటుంది. అయితే ఇవి ఏ ఏ గ్రహాలు కలిస్తే మనకి మంచి జరుగుతుంది అంటే కొన్ని కొన్ని మంచి శుభగ్రహాలు కనుక కలిస్తే మనకి విశేషమైన అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మంచి జరిగే అవకాశం కనబడుతుంది. ఇన్నాళ్ళు మనం బాధలో ఉన్నా లేదంటే నిరాశ, నైరాశ్యము, నిస్పృహలో ఉన్నప్పుడు ఈ యోగాల యొక్క అంటే ఈ యొక్క గ్రహాల కలయికతో మనకి మంచి జరిగే అవకాశాలు ఎక్కువ శాతం ఉంటాయి. అందుకే మనం ప్రతిసారి దేనికైనా అంటుంటారు పెద్దలు, యోగం ఉండాలి, యోగం ఉండాలి అంటే. యోగము అంటే మనకి కలిసి రావడము, అదృష్టము అన్నమాట. అయితే ఇప్పుడు మనకి ఆగస్టు 5వ తారీఖు నుంచి అంటే మనకి జూలై నెలలో 16వ తారీఖు నుంచి మళ్ళా మనకి 17వ తారీఖు వరకు అంటే ఆగస్టు 17వ తారీఖు వరకు గురు ఆదిత్య యోగం కలుస్తోంది. దాని తర్వాత గురువు తర్వాత మనకి బుధుడు ఆదిత్యుడితో అనగా రవిగ్రహము, బుధ గ్రహము 2 కలిసి మరింత విశేషమైనటువంటి మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాడు. అంటే ఈ సంవత్సరం 2026 ఓవరాల్‌గా చూసుకున్నట్టయితే చాలా అద్భుతంగానే మనకి మంచి మంచి యోగాలు వరుసగా వస్తున్నట్టుగా గోచరిస్తోంది పంచాంగం ప్రకారము. కానీ కొంతమంది ఏమంటారంటే, "నాకు కలిసి రాలేదు. నువ్వు చెప్పిందంతా వృధా" అని పండితులను విమర్శించడం చాలా అలవాటైపోయింది. ఇది మీ ఒక్కరి పేరు చెప్పో, లేదా పలానా వారి పేరు చెప్పో మీకు అద్భుతంగా ఉంటుంది అని చెప్పడం కాదు. పంచాంగం ప్రకారము చెప్పే మాటలు తప్ప ఎవరి సృష్టి కాదు, ఎవరి సొంత పైత్యము కాదు. ఈ విషయం ప్రేక్షకులు కొద్దిగా గమనించుకొని మంచి భావనతో వినే ప్రయత్నం చేయండి. జ్యోతిష పండితులను తోలనాడడం కానీ, అసభ్యమైనటువంటి మెసేజ్‌లు పెట్టటం కానీ, కామెంట్స్ పెట్టడం కానీ ఇలాంటివి మానుకుంటే ఈ యోగాలు మనకి ఇంకా ఎక్కువగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఇష్టమైతే వినండి. లేదు అంటే కనుక ఆహ్, ఆపేసుకుంటే మంచిది. కానీ శాస్త్రాన్ని దుయ్యబట్టడం చేసినట్టయితే కనుక కొద్దిగా ఇబ్బందులు పడే ఎంత యోగాలు కలిసినప్పటికీ కూడా మనము ఇబ్బంది పాలయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి భక్తి ప్రేక్షకులు భక్తి మార్గంతోనే ఈ జ్యోతిష్యులు చెప్పినది ఏదైనా వినే ప్రయత్నం చేయండి. ఆచరించడం మీ ఇష్టము. అయితే మనకి ఆగస్టు 5వ తారీఖు నుంచి మళ్ళా ఆగస్టు 17వ తారీఖు వరకు బుధాదిత్య యోగం అనేది కలిసి వస్తుందనమాట. అంటే ఇందులో బుధుడు, రవి ఈ ఇద్దరూ కూడా మనకి ఒకే రాశిలో సంచారం చేస్తూ మిగిలిన రాశులకందరికీ కూడా వారి వారి యొక్క జన్మ కుండలిలో ఏ స్థానంలో అయితే వీళ్ళు కలుస్తున్నారో ఆ స్థానము అద్భుతంగా ఉండేందుకు జరుగుతుందనమాట. అయితే ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ యొక్క బుధాదిత్య యోగంలో 12 రాశుల వాళ్ళకి ఏ ఏ రంగంలో ఎలా ఉండబోతోంది అని నేను ప్రతిసారి చెప్పినప్పుడు ఉద్యోగము, వ్యాపారము, రాజకీయము, వ్యవసాయము, వాతావరణము ఇలా ప్రతి ఒక్కళ్ళకి కూడా నేను టచ్ చేస్తూ ఎవరెవరికి ఎలా ఉండబోతోందో అనేది సవివరంగా నేను మీకు తెలియచేసుకుంటున్నాను. అదే పరిక్రమలో ఈసారి బుధాదిత్య యోగంలో 12 రాశుల వాళ్ళకి అందులోనూ విద్యార్థుల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళకు, స్త్రీలకు అందరికీ కూడా నేను ఒక్కొక్కటి వివరంగా చెప్తాను. చాలా మందికి పురుషులకేనా జాతకము అని అనుకుంటారు. తప్పు. అంటే మనము జెండర్ లేకుండా చెప్తారు. ఇప్పుడు మనకి పంచాంగంలో కూడా స్త్రీలు, పురుషులు అనేది ప్రస్తావన ఉన్నప్పటికీ
సామాన్యంగా ఆ రాశిలో ఉండే ప్రతి ఒక్కళ్ళకి అన్నీ అన్వయించబడతాయి అనేది చెప్పదగినటువంటి విషయం అన్నమాట. అయితే ఇప్పుడు మనము మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ బుధాదిత్య యోగంలో ఈ పీరియడ్‌లో ఎలా ఉండబోతోంది? ఎవరెవరికి మంచి జరగబోతోంది అనే అంశాలు మీకు ప్రతి ఒక్కటి సవినయంగా, సవివరంగా తెలియచేసుకుంటాను. తదుపరి రాశి మిథున రాశి. ఈ మిథున రాశి వారికి బుధాదిత్య యోగంలో ఎలా ఉండబోతోందంటే, ఈ సూర్యుడు, బుధుడు కలయిక వల్ల మేధస్సు, కమ్యూనికేషను, వ్యాపారంలో చాతుర్యము అంటే మెలకువలు, దీంతో పాటు కొత్త కొత్త ఆలోచనలేవైనా చేసినట్టయితే అవి బలంగా ముందుకు తీసుకెళ్ళే అవకాశం కనబడుతోంది. దీంతో పాటుగా మీకు మాట, తెలివి, ప్రణాళికలు ఈ అంటే ప్లాన్స్, మీ కమ్యూనికేషను, మీ మాట, మీ యొక్క తెలివి, ఇంటెలిజెన్స్ ఇవన్నీ ఉపయోగించుకుంటే కనుక సత్వరంగా ఫాస్ట్‌గా మీరు మీరున్న రంగంలో ముందుకు వెళ్ళే అవకాశాలు కనబడుతోంది. కొత్త పరిచయాలు, ఒప్పందాలు, ప్రయాణాలు ముఖ్య పాత్ర పోషించవచ్చు. అంటే మీరు చెయ్యవలసిన పని చే అవకాశం వస్తుందనమాట. అయితే మరి దేశ ఆర్థిక, రాజకీయ, రక్షణ, న్యాయ, వాతావరణ పరిస్థితులు చూసినట్టయితే ఆర్థిక రంగంలో టెక్నాలజీ, కమ్యూనికేషను, డిజిటల్ రంగాలలో అభివృద్ధి చెందే అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతున్నాయి. రాజకీయ సమాచారము, మీడియా, ప్రచార వ్యవస్థలు కీలకంగా మారే అవకాశం ఎక్కువ శాతం కనబడుతోంది. రక్షణ రంగంలో సాంకేతిక పరిజ్ఞానంతో పాటు గూఢచార వ్యవస్థలు కూడా పెరిగేందుకు అవకాశము, దీంతో పాటుగా కమ్యూనికేషన్ వ్యవస్థలకు ప్రాధాన్యం పెరిగే అవకాశాలున్నాయి. న్యాయ రంగంలో చూసినట్టయితే గనక సమాచార ఒప్పందాలు, వ్యాపార చట్టాలకు సంబంధించిన అంశాలు చర్చకు గురి కావచ్చు. ప్రజలలో కొంత ఇబ్బందికరమైన విప్లవ ధోరణి రావచ్చు. ఆ అంశాలు కొంచెం ఇబ్బందికరంగా ఉండేందుకు సూచన కనబడుతోంది. వాతావరణ మార్పులు చూసినట్టయితే గనక ప్రయాణాల్లో వాతావరణ మార్పుల వల్ల ప్రయాణాలు, రవాణా రంగం మీద అంటే మనకి వాతావరణం అనుకూలంగా లేకపోతే ప్రయాణాలు ఇబ్బందవ్వడము, రవాణా రంగము, ట్రాన్స్‌పోర్ట్ రంగము ఇబ్బంది పడేటట్టుగా ప్రభావం కనబడుతోంది. అయితే మిథున రాశి వారికి ఇందులో ఉండే విద్యార్థులకు ప్రత్యేకంగా బుద్ధిశక్తి, జ్ఞాపక శక్తి ఈ 2 పెరిగేందుకు అవకాశం ఉంది. భాష, రచన, మీడియా, కంప్యూటర్ సైన్స్, మేనేజ్‌మెంటు ఈ రంగాలలో చదివే వారికి ఇది చాలా మంచి కాలము. పోటీ పరీక్షలు సిద్ధమయ్యే వారికి మరింత ఉత్సాహంతో ముందుకెళ్ళేందుకు అవకాశాలున్నాయి. విదేశీ విద్యకు ప్రయత్నం చేసే వారికి ఇది అద్భుతమైన సమయము. మీరు కొన్ని మంచి ఇండికేషన్స్ కూడా మీకు కనబడే అవకాశం ఉంది. అలాంటివేవైనా ఉంటే కనుక ముందుకు వెళ్ళే ప్రయత్నం చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన జాగ్రత్తలేంటంటే ఒకేసారి అనేక విషయాల మీద దృష్టి పెట్టి గందరగోళానికి గురి అవ్వద్దు. అంటే మల్టీ టాస్కింగ్ అంటారు గదా! ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టొద్దు. మీరు ఏదనుకుంటారో దాని మీదే దృష్టి పెట్టే ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగస్తులకు చూసినట్టయితే గనక మీ యొక్క ప్రతిభ ప్రదర్శించేందుకు అవకాశం కనబడుతోంది. కమ్యూనికేషన్ స్కిల్స్ వల్ల మంచి ఉన్నత స్థాయికి వెళ్ళేందుకు అవకాశాలున్నాయి. కొత్త ప్రాజెక్టులు, టీమ్ వర్కు, కొత్త బాధ్యతలు మీకు ఈ సమయంలో అందుబాటులోకొస్తాయి. ఉద్యోగంలో మార్పు కోరుకునే వారికి, ఇంటర్వ్యూల్లో వెళ్ళే వారికి అంటే వేరే ఉద్యోగంలో ఇంటర్వ్యూకెళ్ళే వారికి ఈ అద్భుత సమయాన్ని అస్సలు వృధా చేసుకోకండి. మీకు సక్సెస్ అయ్యే అవకాశాలున్నాయి. మరీ ముఖ్యంగా మీకు మీడియా, మార్కెటింగ్, ఐటీ, బ్యాంకింగు, కన్సల్టెన్సీ రంగాలలో ఉన్న వారికి చాలా అనుకూలత అనేది ఏర్పడబోతోంది. వ్యాపారస్తులకు చూసినట్టయితే కనుక కొత్త అవకాశాలు మీకు, కొత్త ఆలోచనలు, కొత్త అవకాశాలు మీకు లాభాలు తెచ్చిపెట్టే అవకాశం కనబడుతోంది. ఆన్‌లైన్ బిజినెసు, ట్రేడింగు, కమ్యూనికేషను, ఎడ్యుకేషన్ రంగాలలో ఉన్నవారికి అభివృద్ధి ఎక్కువ కనబడుతోంది. కొత్త ఒప్పందాలు చేసుకునే ముందు మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్‌ని ఒక్కసారి అన్నీ చదివి అప్పుడు దాని మీద సంతకం పెట్టే ప్రయత్నం చేయండి. భాగస్వామ్యాలలో పారదర్శకత అంటే ట్రాన్స్‌పరెన్సీని మీరు పాటించాలి. మోస ధోరణి లేదా మాయ ధోరణి ఇలాంటివి అస్సలు పెట్టకండి. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే గనక కుటుంబ సభ్యుల్లో చర్చలు పెరుగుతాయి. మీ సలహాకు విలువ పెరిగేందుకు అవకాశం ఉంది. సోదరులు, స్నేహితుల యొక్క సహాయ సహకారాలు మీకు ఇప్పుడు అందుబాటులోకొస్తాయి. చిన్న చిన్న విషయాల్లో ఎక్కువగా ఆలోచించడం అనేది మీరు తగ్గించుకోవాలి. దానివల్ల టెన్షను, డిప్రెషను పెరిగే అవకాశం ఉంది. అయితే వివాహము, సంతానం చూసినట్టయితే గనక ముందుగా అవివాహితులకు పరిచయాలు ద్వారా అంటే మీకు తెలిసిన వాళ్ళు కావచ్చు, లేదా ఇతరుల వల్ల కావచ్చు, మంచి సంబంధాలొచ్చే అవకాశం ఉంది. వివాహ చర్చలు ముందుకెళ్ళేందుకు అవకాశం ఉంది. ఈ వివాహం అయిన వారికి చూసినట్టయితే భార్యాభర్తల మధ్య
సంభాషణ పెద్దదయ్యి కొన్ని ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంది. అలాంటి వారు జాగ్రత్తలు తీసుకోండి. సంతాన పరంగా చూసినట్టయితే గనక మంచి నిర్ణయాలు తీసుకోవటానికి ఇది అద్భుత సమయము. వ్యవసాయదారులకు చూస్తున్నట్టయితే గనక కొత్త కొత్త వ్యవసాయ పద్ధతులు మీ వ్యవసాయంలో ప్రవేశపెట్టినట్టయితే కనుక అంటే సాంకేతిక పరిజ్ఞానం కావచ్చు, కొత్త కొత్త మార్పులు కావచ్చు చేసినట్టయితే అద్భుతమైన పంట దిగుబడి వచ్చేందుకు అవకాశం ఉంది. మార్కెట్ సమాచారం యొక్క ఆధారంగా మీరు నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయండి. పంటల యొక్క అమ్మకాలు, వ్యాపార సంబంధాలు 2 మెరుగుపడేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. వ్యవసాయంలో యంత్రాలు, డిజిటల్ విధానము కనుక అమలుపరిచినట్టయితే ఇంకా ఫాస్ట్‌గా ముందుకెళ్ళేందుకు అవకాశం కనబడుతోంది. ప్రభుత్వ, ప్రైవేట్, ఐటీ రంగం ఈ రంగాల వాళ్ళకి చూస్తున్నట్టయితే గనక ముందుగా ప్రభుత్వ రంగంలో ఉన్న వాళ్ళకి దరఖాస్తులు, అధికారిక వ్యవహారాల్లో పురోగతి అనేది అంటే కొంచెం ముందు పనులు వెళ్ళడానికి అవకాశం కనబడుతోంది. కమ్యూనికేషన్ పరిపాలన రంగాల్లో కూడా మీకు మంచి అవకాశాలు వస్తాయి. ప్రైవేట్ రంగంలో చూసినట్టయితే గనక కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. పదోన్నతులు అంటే ప్రమోషన్స్ రావడము, ట్రాన్స్‌ఫర్స్ అంటే ఉన్న స్థానం నుంచి వేరే స్థానానికి మారేందుకు అవకాశాలున్నాయి. ఐటీ రంగం చూసినట్టయితే గనక సాఫ్ట్‌వేర్, ఐటీ, డేటా తరువాత ఏఐ, సైబర్, డిజిటల్ ఈ రంగాలలో ఉన్నవారికి అద్భుతమైన అవకాశాలొస్తాయి. అందుకునే ప్రయత్నం చేయండి. మీకు కలిసి వచ్చే కలర్స్ ఆకుపచ్చ, లేత పసుపు రంగు, తెలుపు రంగు. లక్కీ నంబర్సు 5, 3, 6. లక్కీ వారాలు అంటే మీకు కలిసి వచ్చే వారాలు ఆదివారము, గురువారము, శుక్రవారము. మీకు చెప్పదగినటువంటి పరిహారాలు ప్రతి బుధవారము తప్పనిసరిగా గణపతి ఆరాధన చేసుకోవాలి. తరువాత విష్ణు సహస్రనామ పారాయణ ఒక్కసారి చదవడం కానీ అవకాశం లేని వారు ఒకసారి వినడానికైనా ప్రయత్నం చేసుకోండి. పచ్చని వస్తువులు దానంగా చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. విద్యార్థులకు సహాయం చేయడం అనేది ఈ బుధాదిత్య యోగంలో ప్రతి రాశి వారికి చెప్పదగినటువంటి ప్రముఖమైన పరిహారము. అయితే మీరు ప్రత్యేకంగా ఇవ్వవలసిన దానము ఒక్క అన్నదానము. మిగతావన్నీ అందరికీ సమానంగానే ఉంటాయి. అయితే మంత్రాలు ఓం బుం బుధాయ నమః అనే మంత్రము బుధుడ కోసము 108 సార్లు, ఓం నమో నారాయణాయ అనే ఈ మంత్రము 108 సార్లు విష్ణుమూర్తి కోసము చదువుకున్నట్టయితే మంచి జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అయితే మిథున రాశి వారికి ఈ బుధాదిత్య యోగంలో ఓవరాల్‌గా చెప్పదగినదేంటంటే మీకు ఈ సమయంలో జ్ఞానము, కమ్యూనికేషను, ఉద్యోగ అవకాశాలు, వ్యాపార విస్తరణకు ఉపయోగపడే సమయంగా చెప్పబడింది. అయితే మాటల్లో స్పష్టత ఉండాలి. అంటే మీరేం కమ్యూనికేట్ చేయదలుచుకున్నారో క్లారిటీ ఉండాలి. నిర్ణయాలలో స్థిరత్వాన్ని గనక పాటించినట్టయితే ఈ సమయం మీకు అద్భుతమైన సమయము. గోల్డెన్ పీరియడ్ అని చెప్పొచ్చు. ఇది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగినటువంటి గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.